గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ శంకర్ గారి కాంబినేషన్లో మనకు వస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు ఒక అద్భుతమైన అప్డేట్ అయితే ఇచ్చారు. దీనికి ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన ఒక వార్తనైతే మేకర్స్ రిలీజ్ చేశారు. సో ఈ వార్త విన్న తర్వాత మనకి ఒక్కసారిగా దీని మీద స్పెషల్ అటెన్షన్ అయితే వచ్చింది. దీనికి కారణం ఏంటంటే శంకర్ గారి దర్శకత్వంలో మనకి రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం. మనకు తెలుసు కదా, శంకర్ గారు ఆల్రెడీ మనకి ఏ మూవీ చేసినా గ్రాండ్గా చాలా హెవీగా చేస్తూ ఉంటారు. సో అలాగే గేమ్ చేంజర్లో సాంగ్స్ కూడా చూసాం. ఒక్కొక్క సాంగ్కి అక్కడ మనకి సాంగ్ చూస్తుంటే తెలుస్తుంది ఎంతెంత ఖర్చు పెట్టారో. సో అది అవసరం అనవసరం అనేది మనకి పక్కన పెడితే హెవీగా మూవీస్ని ఖర్చు పెట్టడంలో అయితే శంకర్ గారు ఫస్ట్ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఎంతో ల్యాగ్ చేస్తూ మూవీని అయితే ఇంతవరకు తీసుకొచ్చారు. సో ప్రజెంట్ అయితే గేమ్ చేంజర్ ఫైనల్గా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మనకి దిల్ రాజు గారి బ్యానర్లో మనకి దిల్ రాజు గారు అండ్ శిరీష్ ఇద్దరూ కలిసి మనకి ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేశారు. సో ఇది మనకేంటంటే ఆదిత్యరామ్ మూవీస్ వాళ్ళు తమిళంలో రిలీజ్ చేస్తుంటే హిందీలో ఏఏ ఫిలిమ్స్ వారు అంటే అనిల్ తడాని గారు రిలీజ్ చేస్తున్నారు. సో పక్కాగా ప్రమోషన్ స్ట్రాటజీతో ఈ సినిమా మీద రోజు రోజుకి మనకి క్యూరియాసిటీ పెంచి రిలీజ్ టైంకి హెవీ రేంజ్లో మూవీని రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మనకి ఫస్ట్గా మనకి December 21st ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. సో మొన్న చూసాం మనకి పుష్ప ఈవెంట్ని పాట్నాలో చేశారు. సో ఆంధ్రాని వదిలేసి ఒక మూవీని మనకి పాట్నాలో చేశారంటేనే అదొక స్పెషల్ న్యూస్ కింద మాట్లాడుకుంటే ఇప్పుడు గేమ్ చేంజర్ని డైరెక్ట్గా యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. సో ఏంటంటే కర్టిస్ కల్వెల్ సెంటర్ని అంటే మనకి కర్టిస్ కల్వెల్ సెంటర్ అని చెప్పి మనకి యూఎస్లో 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్లో మనకైతే ఈ ఈవెంట్ని ప్లాన్ చేశారు. సో ఇందులో ఏంటంటే చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లపరి గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అయితే మనకి చేయబోతున్నారు. ఈయన ఏంటంటే ఒక ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిటర్ సర్కిల్లో చాలా ఫేమస్ అనమాట. సో ఇతను మనకి యూఎస్లో తెలుగు సినిమాకి ఇంతవరకు జరగని విధంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం నిర్వహించబోతున్నారు. సో ఇతను రామ్ చరణ్ గారి ఫ్యాన్ అనమాట. సో రామ్ చరణ్ గారి మీద అభిమానంతో ఈ ఈవెంట్ అయితే చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్గా అయితే మారిపోయింది. సో ఎందుకంటే ఇంతవరకు మనకి తెలుగు సినిమాల్లోనే కాదు ఇండియన్ సినిమాస్లోనే ఎప్పుడూ కూడా యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయలేదు. సో ఫస్ట్ టైం గేమ్ చేంజర్ కోసం భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు అమెరికాలో. సో దీనికోసం మనకి వరల్డ్ వైడ్గా ఏదైతే మనకి హెవీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనకి హై లెవెల్లో థియేటర్స్ని ఎక్వైర్ చేయాలన్నా లేకపోతే మూవీ మీద బజ్ పెంచాలన్నా ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి. పుష్ప కోసం పాట్నాలో జరిగిన ఈవెంట్కి మనకి బీహార్లో ఏ రేంజ్లో జనాలు వచ్చారో చూసారు కదా. ఆ ఈవెంట్ తర్వాత ఒక్కసారిగా మూవీ మీద అంచనాలు హెవీగా పెరిగిపోయి ట్రైలర్ కన్నా కూడా ఆ ఈవెంట్ జరిగిన విధానం అండ్ పాట్నాలో ఆ క్రౌడ్ని గ్యాదర్ చేయడం వల్ల మనకి మూవీ మీద ఇంపాక్ట్ అయితే పడింది. ఖచ్చితంగా కూడా దానివల్ల ఇంకా పాజిటివ్ బజ్ అయితే పెరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మన గేమ్ చేంజర్ని కూడా యూఎస్లో మనకి చేసి యూఎస్లో గ్రాండ్ సక్సెస్ చేసి దాని ద్వారా బజ్ పెంచుదామని అయితే మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేశారు. సో ఈ ఈవెంట్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు? శంకర్ గారి గురించి తెలిసిందే, హెవీగా మనకైతే చేస్తారు ఏం చేసినా కూడా. సో ఆయనకి ప్రమోషన్ స్ట్రాటజీస్ అవన్నీ కొత్త కాదు. హెవీ బడ్జెట్ మూవీస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఏ రకంగా డిఫరెంట్ స్ట్రాటజీస్తో వెళ్ళాలన్నది ఆయనకి తెలుసు. సో అదేవిధంగా గేమ్ చేంజర్కి అయితే ఈ రకంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నారు. సో మనకి డిసెంబర్లో పుష్ప, జనవరిలో గేమ్ చేంజర్ రెండూ కూడా ఒక భారీ లెవెల్లో అయితే ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్ గురించి? యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ టైం ఇండియన్ మూవీస్లో కమెంట్ అయితే చేయండి.